నమశంకరాయ. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు వృశ్చిక రాశి వారికి చెందిన వారిగా చెప్పబడతారు. ఈ వృశ్చిక రాశికి లక్ష్మీ స్థానమైనటువంటి పంచమ స్థానంలో శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత చాలామందికి ఆర్థికపరంగా ఇబ్బందులు, ముఖ్యంగా వివాహ సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామితో ఇబ్బందులు, లాభము కంటే నష్టం ఎక్కువగా ప్రతి పనులలో ఉంటుంది. అన్నిటికంటే కుటుంబపరంగా సమస్యలు, మీ మాట ఎదుటి వాళ్ళకి చెడుగా మారిపోవడం ఇలా జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి మీనరాశిలో లక్ష్మీ స్థానంలో శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఈ దోష నివారణార్థమై అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చేటువంటి త్రయోదశి తిథి శని త్రయోదశి. ఈ రోజున మన పీఠమాధుర్యంలో శనిదోష నివారణ పూజల హోమాలు, అలాగే వివాహ సమస్యలకి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి, ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి పూజలు హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి 12వ తారీఖు రాత్రి 9 గంటల లోపల నమోదు చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి 8 నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యముగా పెట్టి పరమేశ్వరుడికి మారేడు దళాలతో అర్చన జరిపించండి. అలాగే తెల్లటి పుష్పాలతో, గన్నేరు పుష్పాలు, నందివర్ధన పుష్పాలు, మల్లె పుష్పాలతో అర్చన జరిపించండి. చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి అని చెప్పవచ్చు.